హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక యూట్యూబర్స్కి ఒక మంచి అప్డేట్ వచ్చిందనే చెప్పాలి. యూట్యూబ్ ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ యూట్యూబ్ క్రియేటర్స్కి ఇదైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. లెంత్ వీడియోలు చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ గతంలో చేసిన లెంత్ వీడియోస్ కావచ్చు, ప్రజెంట్ చేయబోతున్న లెంత్ వీడియోస్కి అయితే ఈ అప్డేట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే రెవెన్యూ కూడా మనకు లాస్ట్ మంత్ కంటే నెక్స్ట్ మంత్ నుంచి ఎక్కువ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. అది కూడా మే 12 నుంచి అయితే మనకు రెవెన్యూ జనరేట్ అయ్యే ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ప్రతి ఒక్క మానిటైజేషన్ అయిన ఛానల్ వారు తప్పకుండా ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్ ఆప్షన్ ఇది. ఇది కనుక మనం ఒక్కటే ఆప్షన్ క్లిక్ చేసి మనం సేవ్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకు పాత వీడియోస్ అన్నిటికి కూడా ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అనేది అయిపోతుంది. సో ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది మనమైతే చూద్దాం. చాలామందికి ఈ ఆప్షన్ రాగానే పైన నోటిఫికేషన్లో వస్తుంది. ఫోన్లో మొబైల్ అయితే మనం ఆప్షన్ నొక్కినట్లయితే పైనే కనిపిస్తుంది. అది చూడగానే చాలామందికి అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఈ ఆప్షన్ ఏంది, మన ఛానల్కి ఏమవుతుంది, ఏంటి అప్డేట్ వచ్చేసింది అన్నది చాలామందికి అయితే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం బాగుపడే రోజులు వచ్చినాయి అనేది మనకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మిడ్ రోల్స్ వల్ల మనకు ఎక్కువ యాడ్స్ ప్లే అవుతాయి కాబట్టి దానివల్ల అమౌంట్ అనేది ఎక్కువ మనకు జనరేట్ అవుతుంది. సో దీన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి, ఎట్లా ప్రాసెస్ అనేది నేనైతే చెప్తాను. అది కూడా మానిటైజేషన్ అయిన వాళ్ళు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుంది. అది కూడా లెంత్ వీడియోలు 8 నిమిషాల పైన ఉన్న వీడియోలకు మాత్రమే ఇది అవకాశం ఉంటుంది. సో తక్కువ డ్యూరేషన్ ఉన్న వాళ్ళకైతే ఇదైతే అవకాశం రాదు. ఆటోమేటిక్ అయితే మనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేనైతే మొబైల్ నుంచి అయితే చూస్తున్నాను. ఒకవేళ డెస్క్టాప్ సైట్ నుంచి చేసినట్లయితే సేమ్ ఇట్లనే ఆప్షన్ అయితే ఉంటుంది. అలా వెళ్ళి చేసుకోవచ్చు. డెస్క్టాప్ చేసుకోవాలంటే కంప్యూటర్లో చేసుకోవాలనుకుంటే కంప్యూటర్లో కూడా సేమ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎర్న్ కనుక ఆప్షన్ మీద నొక్కినట్లయితే ఆటోమేటిక్గా మనకు డాలర్ సింబల్ ఉంటుంది కదా, దాని మీద నొక్కినట్లయితే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం మొబైల్లో ఏదైతే చూస్తామో అదే ఆప్షన్స్ దాంట్లో కూడా వస్తాయి. దాంట్లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. చాలా సింపుల్, ఒక చిన్న ట్రిక్తోనైతే అయిపోతుంది. ఇక నేనైతే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ వైట్ స్టూడియో ఓపెన్ చేయగానే పైన మనకు యుఆర్ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి వచ్చేసింది కదా. కింద మనకు కింద మేనేజర్ సెట్టింగ్ అనేది ఒకటి ఉన్నది ఆప్షన్. దీని కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఇదంతా కూడా ఒక మ్యాటర్ అయితే వస్తుంది. ఇదంతా చదువుకోండి. మనకు మే 12, 2025 నుండి అయితే మనకు మిడ్ రోల్ అనేది ఇంప్రూవ్ చేస్తారని చెప్పేసి ఒక పాపప్ అయితే వచ్చేసింది. దీనిని మనం సెటప్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నది. ఫస్ట్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనకు ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి సేవ్ చేసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా మనకు పాత వీడియోలో కూడా అన్ని 8 మినిట్స్ పైన ఉన్న వీడియోలు అన్నిటికి కూడా ఈ మిడ్ రోల్ అనేది అప్లై అయిపోతుంది. దానివల్ల మనకు ఒకటే సింగిల్ ఆప్షన్తోనైతే సెట్ చేసుకున్నట్టయితే అవుతుంది. ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఇక ఇంతకు మించి అయితే చేయాల్సిన సెట్టింగ్ అయితే ఏం లేదు. ఇక మీరు ఈజీగా మీ ఛానల్కి వెళ్ళి నేను చెప్పినట్టయితే చేసుకోండి. చాలా ఈజీగా అయితే ఉంటుంది.